వేరే వాళ్ళు ఒకళ్ళు వచ్చారు, నీకు రోజుకి 2 లక్షలు ఇస్తాను, నాకు నాకు కాల్ షీట్లు ఇవ్వు అన్నారు. సూపర్. నాకంత అరగవ్వా, నాకు అంత డబ్బు నాకు అరగదులే, కానీ అంటే అప్పుడు సుబ్రహ్మణ్యం గారని అతను మంచోడు, మద్రాసులో చాలా మంచి మనిషి, జెంట్లమన్ అన్నలాంటాడు. అంటే ఏమయ్యా మరి ఇన్ని సినిమాలు వచ్చినాయి, మరి ఎంత తీసుకోవాలి ఏంటంటే ఆయన అన్నాడు, ఎంత 1,00,000-1,25,000 తీసుకోండి, 2 లక్షలు వద్దులేవు మనం అంటే మీకు అంత స్టామినా వచ్చింది, కానీ అట్ట మనం పెంచొద్దు. ఆయన ఎంతంటే ఆ 1,00,000 రూపాయలు చాలు. అప్పటి నుంచి 500 సినిమాలు చేశాను. పెద్ద పెంచల 25,000 అంత పెంచలు. ఎందుకని మామూలుగా 2, 3, 4, 5 లక్షలు అంటే అదే సార్, అంటే ఇది నాకు కొత్తగా అనిపించింది. అంటే చక్కగా సినిమా చేసుకుంటున్నా, బోర్ లేదు నాకు, టైం పాస్ బాగా బ్రహ్మాండంగా ఉంది. వద్దు అంటే ఎప్పుడు డిమాండ్ చేయలే. అదే నేను అంటాం, బేసిక్గా ఇస్తున్నప్పుడు బేసిక్గా ఎవరైనా చేసే పనే కదా. మనకి డిమాండ్ ఉన్నప్పుడు మనం అడగకపోయినా మీరు అన్నట్టు ఎవరో 2 లక్షలు ఇచ్చారు అన్నట్టు 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు వాళ్ళే ఆఫర్ చేస్తుంటారు కదా. బట్ అయినా కూడా పెంచకుండా 1,00,000 చాలు అని తీసుకోవడానికి, అంటే ఎక్కువ సినిమాలు నేను చెప్పా, 1,00,000-1,25,000 కన్నా ఎక్కువ వద్దబ్బా, సినిమా ఇండస్ట్రీ అంతా మనకు వచ్చినాయి కదా, నాకు అవకాశం వాళ్ళు ఇచ్చారు కదా అవకాశాలు, ఇంత చాలు. అప్పుడే అంత డబ్బు ఎక్కువ అనిపించింది. ఏమైంది, వచ్చేది పోయి వాసుకొని అన్నీ వాళ్ళే తిని, వాళ్ళే కారు అన్నీ ఇచ్చారు, 1,00,000 రూపాయలు ఇచ్చి పంపిస్తారు. అట్లా ఎందుకులే అబ్బా అన్న నేను అనుకున్నాం, మా మేనేజర్ అనుకున్నాం. అట్లానే చాలు, చాలా వచ్చింది నాకు నాకు అలవికాలినంత అవతులు నాకు వచ్చినాయి. చాలు సంతోషంగా ఉన్నాను నేను.